హాయ్ హలో వెల్కమ్ టు శశిరామ్ వ్లాగ్స్. హాయ్ అండి. ఈరోజు మా మనవడు శాండ్విచ్ అడిగాడండి. వాళ్ళేమో పూజ చేసుకున్నారు వ్రతం ఏదో, కాబట్టి వాళ్ళు తినకూడదు నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ. అందుకనే వాడికి శనగపిండితో ఈవినింగ్ స్నాక్గా చేసి ఇచ్చాను ఫ్రెండ్స్. వాడు తిన్నాడు, సూపర్ అంటున్నాడు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దామా. ఒక చిన్ని కప్పుతో శనగపిండి వేసుకున్నాను. కట్ చేసిన ఆనియన్ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవేనండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా వాము ఉంటే కూడా వేయండి. వాము లేదు నా దగ్గర. పసుపు పొడి కొంచెం వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్నానండి. అంతే. ఇంకా వాటర్ వేసేసి మొత్తం కూడా అంతా కలిపేసేయాలి ఫ్రెండ్స్. మొత్తం కలిపేసేయాలి. శనగపిండి కొద్దిగా ఎందుకు వేసానంటే, అది డీప్ ఫ్రై చెయ్యం మనం. ఆయిల్ ఎక్కువ వద్దు. స్నాక్ పిల్లలకి ఎక్కువ ఆయిల్ కూడా అలవాటు మంచిది కాదు కదా. అందుకే ప్యాన్ మీదే నేను కాల్చేస్తానమాట. అందుకనే కొద్దిగానే శనగపిండి వేసుకున్నాను. మనం డిప్ చేసి వేయాలి అంటే మాత్రం శనగపిండి ఎక్కువగా పడుతుంది మనకు. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఎట్లా మనకు పిల్లలు సమ్మర్లోనే ఇంట్లో ఉండి అది ఇది అడుగుతూ ఉంటారు ఏమైనా చేసి పెట్టమని. ఇలా ఈవినింగ్ స్నాక్గా తయారు చేసినామంటే ఇష్టంగా తింటారు. అంత బాగా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసి కాసేపు అట్లా పెట్టేసి బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ మీద కూడా బటర్ ఉంటే బటర్ కానీ, లేదంటే ఆయిల్, ఈ రెండిట్లో ఏదైనా కూడా వాడచ్చు. నా దగ్గర బటర్ లేదు, ఆయిలే ప్యాన్కి మొత్తం రాసేస్తూ ఉన్నాను. ఆయిల్ రాసి అది కొద్దిగా వేడెక్కాక మనం ఇందులో అద్దుకున్నటువంటి ఈ స్లైస్ని తీసి పాన్ మీద పెట్టేయడమే అండి. శాండ్విచ్ ఉట్టి వెజిటేబుల్తో కూడా చేయొచ్చు, మధ్యలో శనగపిండి లేకపోయినా. కానీ ఏదో వెరైటీగా ఉంటుంది. ఎగ్గుతో చేయమంటే వద్దని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా ఆమ్చూరు పొడి ఉంటే కూడా వేసుకోండి మధ్యలో. కలిపేసేయండి పిండిలో, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్. ఈజీగా నైట్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ తినేవాళ్ళు మార్నింగ్ కూడా పిల్లలు బ్రేక్ఫాస్ట్గా కూడా ఇష్టపడతారు. ఒకవైపు కాగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. ఫ్లేమ్ మాత్రం తగ్గించే పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెడితే మాత్రం మాడిపోతాయి. ఎందుకంటే కింద ఎక్కువ ఆయిల్ ఉండదు కాబట్టి తొందరగా మాడిపోతాయి అన్నమాట. మాడిపోతే చేదొస్తుంది, బాగుండదు. అందుకని ఫ్లేమ్ కాస్త తక్కువగానే పెట్టుకోండి. సిమ్లో పెట్టేసి మొత్తం ఇవి ఫ్రై చేసేసుకోండి. అంతే. నెక్స్ట్ తిప్పేసుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. పిల్లలంతా కూడా ఒకటి తినేవాళ్ళు 4 తినేస్తారు. అంటే ఎక్కువ తింటారు అని నా ఉద్దేశంలో. బాగుంటుంది. పెట్టండి ఫ్రెండ్స్ చేసి మీరు కూడా. అంతా కూడా నాకు 10-15 నిమిషాల్లో అయిపోయింది ఫ్రెండ్స్. తీసుకొచ్చేసాను, వాడు అడిగాడని చెప్పి వెంటనే. చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. ఇంట్లో ఎలాగో సాస్ కానీ, లేదంటే గ్రీన్ చట్నీ, సాస్తో బాగుంటుంది. చేసేయండి సింపుల్గా, సూపర్గా. మిగతావన్నీ కూడా ఈ విధంగానే కాల్చేసేయాలి ఫ్రెండ్స్. అంతే, ఈజీ కదా. హలో ఫ్రెండ్స్, మా అమ్మమ్మ చేసిన స్నాక్ని మీరు చేసుకోండి. మీ మమ్మీతో కానీ మీ అమ్మమ్మతో కానీ చెప్పి దీన్ని చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీ. ఇప్పుడు తిని చూద్దాము. చాలా సూపర్గా ఉంది. యమ్మీ. సూపర్గా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా.